పాలసీ అంటే ఏం లేదులా, హైదరాబాద్ నడుమిట్లున్న పరిశ్రమలు ఫ్యాక్టరీలను రింగు రోడ్ అవతలకి పంపించాలి, ఖాళీ అయిన జాగల బంగ్లాలు భవంతులు కట్టి డెవలప్ చేయాలి అనేది హిల్ట్ పాలసీ. ఈ నేతానికి మంచిగానే ఉన్నా ఆ హిల్ట్ పాలసీలో చాలా గందరగోళము పైసలు చేతులు మారుడు జరిగిందని బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటకు దిగిండ్రు. అదేందనేది కేటీఆర్ చెప్తున్నాడు. నేనుండ్రి మార్కెట్ వాల్యూ 1,00,000 గజం 50 కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాల వద్దా అంటే తరలించాలి, మనం కూడా ప్రయత్నం చేస్తాం. హాగో గట్ల పెద్ద మోసం జరుగుతున్నదట. ఎక్కువ ధర వాళ్ళకే భూమిని అడ్డికి పావుషేర్ అన్నట్టు వ్యాపారాలు చేసేటోళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి సంచుల కొద్ది పైసలు తీసుకునే పెద్ద స్కామ్ చేస్తున్నారట. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను కూడగట్టి చేస్తానన్న మోసం ఏంటిదో చెప్తున్నాడు. తెలంగాణ భూములంటే బంగారంతో సమానం, అందున హైదరాబాద్ ఉన్న భూములు వజ్రాల కంటే విలువైనవి. అసొంటి వాటిని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే బీఆర్ఎస్ బిగ్గరగా కొట్లాడుతుందట. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50% 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. భూములు కొంటామని ముందుకు వచ్చేటోళ్ళు హుషారుతనం చూపడితే తర్వాత తనలాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పిండు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఆగ మేఘాల మీద ఆపదేదో వచ్చినట్టు దొంగసాటుగా భూములు అమ్మే ప్రోగ్రాం పెట్టుకుంటే చూసుకుంటుండం. ఒకరోజు వచ్చినారు పోయినారు, ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఇడిచిపెట్టే ముచ్చటే లేదట. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బంధు బలగం చేస్తున్న కుట్రలని బయట పెట్టి బజార్కి ఈడుస్తారట. నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా? మొన్నటిదాకా హెచ్సి భూములను ఆక్రమించుకుందామని చూసినావు, కోర్టు నెత్తి మీద కొట్టి బంధు పెట్టిస్తే ఇప్పుడు పారిశ్రామల భూముల మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను. ఏమైనా ఆ భూములను మింగేతానికి రేవంత్ రెడ్డి కండ్లు చూస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం అది సాగది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి ఈ పంచాది ఎంత దాకా పోతుందేమో చూడాలి. ముందు